హలో హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చేంజ్ కన్ఫ్యూజన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం బస్సులో టికెట్ తీసుకునే టైంలో చేంజ్ ఎంత రావాలని చాలాసార్లు కన్ఫ్యూజన్ అవుతాం. మనం మొత్తం 500 ఇస్తాం, బస్ టికెట్ ప్రైస్ 370 ఉంటుంది. అప్పుడు మైండ్లో క్యాల్కులేషన్ స్టార్ట్ అవుతుంది, 500 నుండి 370 తీసేస్తే ఎంత అని. కానీ ఇక్కడే కండక్టర్ 20 ఎక్స్ట్రా ఇవ్వండి, 150 వస్తుంది అని చెప్పగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రా మనీ ఇవ్వడం కరెక్టేనా, చేంజ్ ఎలా పెరుగుతుందని డౌట్ వస్తుంది. యాక్చువల్ లాజిక్ ఏంటి అంటే, మనం ఎక్స్ట్రా 20 ఇస్తే అది కూడా టోటల్ ఇచ్చిన మనీలో యాడ్ అవుతుంది, అంటే టోటల్ అమౌంట్ 520 అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ నుండి టికెట్ ప్రైస్ 370 తీసేస్తే 150 వస్తుంది. అందులో ఏమీ లాస్ లేదు. ఈ లాజిక్ బస్లో మాత్రమే కాదు, షాప్లో బయట ఎక్కడైనా మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఒక్కటే, ఫస్ట్ ఇచ్చిన మనీకి ఎక్స్ట్రా ఇచ్చిన మనీ యాడ్ చేసి ఆ మొత్తం నుండి టికెట్ ప్రైస్ లేదా ప్రోడక్ట్ ప్రైస్ తీసేస్తే వచ్చేదే కరెక్ట్ చేంజ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.